అనంతపురం జిల్లా కడదెరకుంటలో కోడిపుంజు వివాదం వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్త ఎర్రపరెడ్డి ఆయన భార్యపై దాడికి తెగబడ్డారు. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు మహిళలపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మా కోడి పోయిందా వేరే అతను అడుగుతాన్న కోడి ఎందుకు పట్టుకొచ్చినావు బావా, మా కోడి పుంజు అది మీది కాదు, మా ఇది ఎక్కడ పోయిందో మాదైతే పట్టుకొని పోయినావు అన్నారు. అంటే లేదు మాది కట్టేసి ఇంట్లో వేసుకున్నారు. తెలుగుదేశం మేము వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు పేర్చుకున్నారేంటండి, రామరెడ్డి, చేతన, అలెక్య వాళ్ళు నలుగురే నన్ను కొట్టించేస్తారు. వాళ్ళు ఏదో బాధపడుతుంది సార్, మమ్మల్ని ఇంటి ముందు కూడా కొట్టినారు. కానీ మేము ఊరిలో ఉన్నాం, మేము ఎలాంటి వాళ్ళం కాదు. అదే పనిగా వచ్చి కొట్టించిపోయినారు సార్. అంత నుండి కొట్టించినారు. ఒకవేళ వాళ్ళని నిలిపియాలి కదా సార్, అంత నుండి తెలుగుదేశంలో ఉన్నాడని కొట్టించినారు సార్. కదరకుంటకు సంబంధించిన ఒక మహిళని ఏ విధంగా వైసీపీకి సంబంధించిన గుండాలు కొట్టారో మీరు చూశారు. ఒక మహిళ అనేది కూడా చూడుకోకుండా ఆమె చేతిలో చుట్టు పట్టుకొని వ్యక్తి ఆమె చేతికి ఎంటుకలు కూడా వచ్చి మన కాలుకి మెట్లుండేట్టు కూడా మెట్లన్నీ కూడా కొట్టి ఆ రక్తం అంతా వచ్చేటట్టు ఎక్కడ పడితే ఆయన భర్తను కూడా రకరకాలుగా హింసించి కొట్టడం జరిగింది. దృష్టికి కూడా తీసుకెళ్తా, అలాగే ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి ఇది ఖచ్చితంగా ఎవరైతే తప్పు జరిగింది ఆ చర్యలు తీసుకునేటట్టు కూడా అన్ని కూడా తీసుకుంటాం.